Ephesians chapter 5 verse 19 to 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి చదువుకుందాం. ఒక్కనినొక్కడు కీర్తనలతోనో సంగీతములతోనో ఆత్మ సంబంధమైన పాటలతోనో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు ఏమై ఉండండి, లోబడి ఉండి. మన అంశము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చెప్పండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఈరోజు కృతజ్ఞత స్తుతి పండుగల 2వ రోజు. దేవుని వాక్యాన్ని వినటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిన్న రాత్రి మొదటి ధ్యానం విన్నాం. వై షుడ్ వి బీ థ్యాంక్ఫుల్ టు గాడ్? ఎందుకు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి? 3 విషయాలు విన్నాం. చెప్పండి. 1, యేసయ్య మనకు మాదిరి. 2వది, పరలోకములో ఉన్న జీవులు యేసయ్యని ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. 3వది, మనము కూడా దేవుని పిల్లలముగా ఆయన చేసిన మేలును బట్టి ఆయనకి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞత 3 విషయాలు విన్నాం. ఈరోజు కూడా 3 కేటగిరీస్ ఆఫ్ థ్యాంక్ఫుల్ పీపుల్. కృతజ్ఞతలు చెల్లించే 3 విధాలైన ప్రజల గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం. 3 కృతజ్ఞతలు చెల్లించే ఎన్ని రకాలు? 3 విధాలైన ప్రజల గురించి ఈరోజు నేర్చుకోబోతున్నా. మొదటి మాట రాసుకోండి. థ్యాంక్ గాడ్ ఆఫ్టర్ ద బ్లెస్సింగ్. మొదటి రకం ఎవరో తెలుసా? దేవుని ఆశీర్వాదం పొందిన తరువాత దేవునికి ఏం చెల్లిస్తారు? కృతజ్ఞత చెల్లించేవారు. ఎవరు వీళ్ళెవరు చెప్పండి? మనలాంటి వాళ్ళే. ఉద్యోగం వచ్చిన తర్వాత, ప్రార్థన ఆలకించి దేవుడు రోగాన్ని తగ్గించిన తర్వాత, పిల్లలకి బాగు చేసిన తర్వాత ఎప్పుడు మనం మనంత తర్వాతే వాత పెట్టుకుంటాం. థ్యాంక్ గాడ్ ఆఫ్టర్ ద బ్లెస్సింగ్. దేవునికి కృతజ్ఞత చెల్లించే ఈ మొదటి రకం ఎవరో తెలుసా? దేవుని దీవెన పొందిన తరువాత దేవునికి ఏం చెల్లిస్తారు? కృతజ్ఞత చెల్లిస్తారు. చూద్దాం బైబిల్లో నిర్గమాకాండం 14వ అధ్యాయం. చూడకుండా చెప్పండి ఏముంటుంది అధ్యాయంలో? ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటుతున్నారు. చెప్పండి, ఇశ్రాయేలీలు ఏం దాటుతున్నారు? ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు. ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో. ఎప్పుడు మన జీవితంలో ఈ 2 విషయాలు ఉంటాయి. ఈ రాత్రి మీరే సమస్యలతో వచ్చారు నాది. ముందేమో ఎర్ర సముద్రం ఉంటుంది, వెనకాలేమో ఫరో సైన్యం లాంటి సమస్యలు ఉంటాయి. దేవుని పిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఇశ్రాయేలీలు ఏం చేశారు? సనిగేరు, మోషే మీద గొనిగేరు. ఇక్కడ చంపాలని మమ్మల్ని తీసుకొచ్చింది. చూడండి ఏమన్నారా? మోషే ఏం చేశాడో తెలుసా? ఐగుప్తులో ఇన్ని అద్భుతాలు చూసారే, ఏంది సనుగుతున్నారు గొనుగుతున్నారు అనుకోలా. వాళ్ళు సనుగుతూ ఉన్నారు. మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. ఇదే కొన్ని సమస్యలకు పరిష్కారం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో సాగిలపడుటయే. సాగిలపాడి మ్రోకెదమో సత్యముతో ఆత్మాతో మన ప్రభు దేవుని సాగిల. ఎవరైనా మేమే సనుగుతున్నారా? గొనుగుతున్నారా? ఏంది ఇట్ట చేసావు అట్ట చేసావు అంటున్నారా? మీరేమనద్దు, ఎదురు మాట్లాడుకొని దేవుని సన్నిధిలో మోకరించండి అంతే. మోషే సాగిలపడి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, నీ చేతిలో ఏముంది?
నా చేతిలో కర్ర ఉందయ్యా, ఇదిగో ఆ కర్రను తీసుకెళ్ళి ఆ సముద్రం వైపు ఇట్లా చూపించన్నాడు. సముద్రం ఏమైపోయింది చెప్పండి? ఎర్ర సముద్రం ఏమైంది చెప్పండి? ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రం ఏమైపోయింది? ఆయన ఆజ్ఞ మేరకు ఎర్ర సముద్రం ఏమైపోయింది? సముద్రాన్ని రహదారిగా మార్చిన యేసయ్య నీ సమస్యలు పరిష్కరించలేడా? పరిష్కరిస్తాడా? పరిష్కరించలేడా? నీ అనారోగ్యాన్ని బాగు చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడనే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సముద్రం పాయలైపోయిందండి. దేవుని ప్రజలు ఆరిన నేలలో నడిచారు. ఆరిన నేలలో నడిచారు. ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా? మామూలుగా కానీ ఎర్ర సముద్రం పాయలయ్యి నడవండ్రా అంటే ఇశ్రాయేలు ఒక్కడు అడుగు పెట్టేవాడు కాదు, మోషే ఒక్కడే నడిచేవాడే. అందుకనే వాళ్ళు నడవరనే దేవుడు వెనకాల ఫరో సైన్యాన్ని పెట్టాడు. ఫరో సైన్యం లేకపోతే ఇశ్రాయేలీలు ఎవరు ఎక్కడ నడిచేవాళ్ళు కాదు. వామ్మో ఇదేందో, ఇది ఎప్పుడు మునిగిద్దో, అయ్యో ఇదిగో ఏంది నీళ్ళు ఏంది గోడల్లాగా నిలబడ్డాయి, అమ్మో ఎప్పుడు ముంచేస్తారే, రే రే సురేష్ ఒరే రమేష్ రారే బతికితే బఠానీళ్ళు నమ్ముకుందాం అనేవాళ్ళు కదండి. కొన్నిసార్లు వెనకాల ఫరో సైన్యం లాంటి శ్రమలు ఉండటం మనకి మేలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6 నెలలు నడిచి వచ్చారు. దేవుని అద్భుతం చూశారుగా. వాళ్ళేమో సముద్రంలో 6 నెలలు దాటి బయటకు వచ్చారు. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. శత్రు సైన్యం ఏమైపోయారు? అక్కడే నీళ్ళల్లోనే. వీళ్ళు దూరం నుంచి వస్తున్నారు. ఫరో రథాలు అన్నీ కొట్టకపోతా మునిగిపోయారు మొత్తం. ఎప్పుడైతే ఇంత అద్భుతం చూశారో అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి 3 వచనాల్లో ఇప్పుడు చూడండి వాళ్ళు ఏం చేశారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం మొదటి 3 వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గురించి ఎప్పుడు, అప్పుడు అంటే ఎప్పుడు? థ్యాంక్ గాడ్ ఆఫ్టర్ ద బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదం పొందిన తరువాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవునికి కీర్తనలు పాడుతున్నారు. ఇప్పుడు పాడుతున్నారు. ఏమంటున్నారు? యెహోవాను గూర్చి గానము చేసి ఆయన మిగుల గుర్రము దాని రౌతున ఆయన సముద్రంలో. యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించేదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. దీని మీద ఒక పాట ఉంది చెప్పండి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ పరిపూర్ణమైనది నీ పౌరుషము గల. ఏంది ఆకలి అవుతుందే? ఆకలి అవుతుంది. ఇవి ఏ పండుగలు చెప్పండి? స్తుతి పండుగలు, కృతజ్ఞత. కాస్త తెరవండి, గొంతు బాగా నోరు తెరదు. పౌరుషము గల ప్రభుకో పింపగా పర్వతములపు. పాటలు పాడిస్తూ ఉంటా. 11వ వచనం చూడండి. 11వ వచనంలో 15 యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడయ్యా? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవయ్యా, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవయ్యా, అద్భుతములు చేయువాడవయ్యా. చూసారండి? ఇది ఎప్పుడు? ఆఫ్టర్ ద బ్లెస్సింగ్. ఆఫ్టర్, థ్యాంక్ గాడ్ ఆఫ్టర్ ద బ్లెస్సింగ్. ఆశీర్వాదాలు దీవెనలు పొందిన తరువాత దేవునికి మనం ఏం చెల్లిస్తున్నా? ఇది కృతజ్ఞత చెల్లించే వాళ్ళు మొదటి రకం. మిరియాము కూడా చూడండి. 21వ వచనం 15వ అధ్యాయం 21వ వచనం. మిరియాము వారితో కలిసి
ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో. చూశారండి, దేవుని మేలులు పొందిన తరువాత మనలాంటి వాళ్ళే ఆశీర్వాదం పొందిన తరువాత దేవునికి ఏం చెల్లిస్తారు? ఆశీర్వాదం లేకపోతే కృతజ్ఞత ఉండదు. ఆ ఇంట్లో పాటలు ఉండవు. అప్పుడు పాడే పాట ఏం తెలుసా? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. అప్పుడు పాడే పాట. ఉద్యోగం వచ్చి దీవించబడి పిల్లలకు బాగా జరిగి ఆశీర్వాదాలు పొందిన తర్వాత అప్పుడల్లా దేవునికే, అబ్బాయి ఎంత గొప్ప దేవుడు, గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని. చూసారండి, ఆఫ్టర్ ద బ్లెస్సింగ్. ఈ పాట మనం ఎక్కడ పాడుతాం తెలుసా? మోషే కీర్తన ఎక్కడ పాడుతాం తెలుసా? పరలోకంలో పాడతాం మనం. చూడండి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. మోషే కీర్తన అని రాశారండి బైబిల్లో. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతారు ఇప్పుడు. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి. ఆ మాటలు చదవండి అమ్మా, చదవండి, అందరు చదవండి. ఎంత బలమైన మాటలు చూడండి. నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసిదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు. చూడండి, మనందరం పరలోకంలో ఏ పాట పాడతాం? మోషే కీర్తన, మోషే పాట పాడతాం. ఆ 15 అధ్యాయంలో. అది గొప్ప దేవుడు అయ్యా నువ్వు. కాబట్టి మొదటి రకం కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారిలో మనం 3 రకాలైన ప్రజల గురించి ఈరోజు నేర్చుకుంటున్నాం. మొదటి రకం ఎవరో తెలుసా? థ్యాంక్ గాడ్ ఆఫ్టర్ ద బ్లెస్సింగ్. ఆశీర్వాదం పొందిన తరువాత దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళు మొదటి రకం. రెండో రకం చూద్దాం. థ్యాంక్ గాడ్ బిఫోర్ ద బ్యాటిల్. యుద్ధానికి ముందే కృతజ్ఞత చెప్పేవాళ్ళు. బిఫోర్ ద బ్యాటిల్, యుద్ధానికి ముందే, యుద్ధానికి సిద్ధమై వెళ్ళేదానికి ముందే దేవునికి కృతజ్ఞత చెల్లించేవాళ్ళు. అద్భుతం అండి ఈ విషయం భలే అద్భుతం. మేలు పొందకముందే, మేలు జరగకముందే, సమస్య పరిష్కారం కాకముందే, ఉద్యోగం రాకముందే, పిల్లలు దీవించబడకముందే దేవునికి కృతజ్ఞత చెల్లించేవాళ్ళు. థ్యాంక్ గాడ్ బిఫోర్ ద బ్యాటిల్. యుద్ధానికి వెళ్ళే ముందే. యేసు ప్రభు కూడా లాజరు సమాధి దగ్గర ఏమన్నాడు చెప్పండి? తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు. అప్పుడు ఇంకా లాజరు లేవలా. లాజరు లేపక ముందే యేసయ్య ముందే కృతజ్ఞత చెల్లించాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని యేసయ్య వాటికి ఏం చెల్లించాడు? ముందే 5,000 మందికి పంచక ముందే. కొంతమంది ముందుగానే ప్రభు మీద విశ్వాసంతో, అపారమైన నమ్మకంతో. చూద్దాం ఒక రాజు ఏం చేశాడో. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం. సెకండ్ క్రానికల్స్, ది బుక్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 20. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం. చూడండి, 3 పనులు చేశాడు యెహోషాపాతు. రహస్యాలు అంటారు ఇవి. యుద్ధంలో గెలుపొందటానికి యెహోషాపాతు చేసిన 3 పనులు చూద్దాం. మొదటిది ప్రేయర్, ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. మా పితరుల దేవా. చదవాలి, ప్రియులందరూ చదవాలి ఈ మాటలు, బలమైన మాటలు. మా పితరుల దేవా,
యెహోవా నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడలా, చదవండి 9వ వచనం, నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు. ఏం చేస్తున్నాడు? యుద్ధానికి ముందే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుని మందిరానికి రావాలి. శ్రమ వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే. ఈ రాత్రి మీ కుటుంబాల్లో ఏ శ్రమ ఉందో నాకు తెలియదండి, కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన శ్రమ ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కరికి ఒక శ్రమ ఉంది. శ్రమ వచ్చినప్పుడు దేవుని బిడ్డలంగా 3 రాజులు, మోయాబీయులు, మేయోనీయులు, అమ్మోనీయులు ఈ యెహోషాపాతు మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మొట్టమొదటి ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ఉపవాస దినం చాటించి ప్రార్థన చేశాడు. రాజు తన బలాన్ని నమ్ముకోకుండా, తన యుద్ధంలో తన సైన్యాన్ని నమ్ముకోకుండా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. ఒకటి ప్రార్థన చేశాడు. రెండోది ఏం చేశాడు చూడండి, ఈ యుద్ధంలో ఇతని రహస్యాలు చూడండి. వర్షిప్, ఆరాధన చేశాడు. 18, 19 వచనాలు. 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసి, ఎలా చేశాడండి? నేను అడుగుతున్నా, ఎప్పుడైనా మీరు సాష్టాంగ నమస్కారం చేశారా? నా మనసారని సన్నిధిలో నమస్కారము చేసేదా. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎంతమంది చేస్తారో చూస్తాను దేవుని మందిరంలో. యెహోషాపాతు రాజు చూడండి సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత చూడండి, యోదావారును యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధిని సాగిలపడి వర్షిప్ అండి, ఆరాధన. అది దేవుని మందిరంలో మోకరించాము, సాగిలపడ్డాము, చప్పట్లు కొడుతున్నామంటే దేవుణ్ణి ఏం చేస్తున్నామో? ఆరాధిస్తున్నాం. యుద్ధానికి వెళ్ళే ముందే, గెలుపొందక ముందే, యుద్ధపు రంగంలో చూడండి. తర్వాత 19వ వచనం, కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారు నాకు లేవీలు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడు యెహోవాను ఏం చేశారు? వర్షిప్ అన్నమాట. వర్షిప్ అంతే. యెరికో గోడలు కూలింది దేని ద్వారా? స్తుతి, 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 స్తుతి. ఏం చేయాల్సిన అవసరంలా. స్తుతి మన స్థితిగతులను ఏం చేస్తుంది? మారుస్తుంది. రేపు ఉదయం ఆరాధనకే రండి. ఎంత గంభీరంగా దేవుని స్తుతించాలో, సంవత్సరం అంతా దేవుడు మన పట్ల చేసిన మేలుకై ఆయన సన్నిధిలో సాగిలపడి చప్పట్లు కొడుతూ గొంతెత్తి స్వరాలతో ఆయన నామాన్ని స్తుతించి 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 ఏమిచ్చినా మనం ఆయన రుణం తీర్చుకోలేం కదా. మూడోది ఏం చేశారు చూడండి, థ్యాంక్స్. 21వ వచనం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. మరి అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎవరిని పెట్టాడు తెలుసా? మామూలుగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం ఎవరిని పెడతాం? ఫస్ట్ బాగా AK-47 ఎవడు కొట్టగలడో వాడిని పెడతాం.
బాణాలు ఎవడేయగలడో వాడిని పెట్టగలరు, మంచి బలాఢ్యులను పెడతాం మనమైతే. కానీ యెహోషాపాతుకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు వెళ్ళే ముందు ఎవరిని పెడతావు? ముందు కొయ్యరోళ్ళని, బ్యాండోళ్ళని పెట్టు. బాలు వీరయ్య పాటలు పాడేవాళ్ళు ముందు వెళ్తూ ఉండాలి. ఇదేంది అసలు? వీళ్ళకేమో యుద్ధం, వీళ్ళకేమొచ్చు వాయించడం వచ్చు, వీళ్ళేంది ముందుండటం? దేవుని కార్యాలు అంత గొప్పవి. వాళ్ళు పాటలు పాడుతూ వెళ్తున్నారు, వీళ్ళు దేవుని బిడ్డలు పరిశుద్ధ అలంకారాలు ధరించి ఏం పాట పాడారు చూడండి అక్కడ. యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని ఏం చేస్తున్నారు? స్తోత్రాలు చెల్లిస్తూ. యెహోవా కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయనకు స్తుతి చెల్లించుడి, కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. పాటలు పాడుతూ వెళ్తూ ఉండగా దేవుడే యుద్ధం చేశాడంట వారి పక్షం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 24-25 వచనాలు చూడండి. యోధావారు అరణ్యమందున కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతో చూడగా వారు ఒకడును, చూసారండి 25వ వచనం కూడా, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు. చూసారండి, కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడు వచ్చే సంవత్సరంలో మీరు పట్టజాలనంత దీవెనలు కుమ్మరించునుగాక. హల్లెలూయా. దేవునికి మీరు ఎప్పుడైతే స్తుతి చెల్లిస్తారో, స్తుతి స్తుతి స్తుతి, కృతజ్ఞతలు అంత ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది 2 రకాలు చూసాం. థ్యాంక్ గాడ్ ఆఫ్టర్ ద బ్లెస్సింగ్ చూసాం. థ్యాంక్ గాడ్ బిఫోర్ ద బ్యాటిల్, యుద్ధానికి వెళ్ళే ముందే దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన 2వ రకం. 3వ రకం ఎవరో తెలుసా? థ్యాంక్ గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద బ్యాటిల్. యుద్ధపు రంగపు మధ్యలో. ఎప్పుడండి? మధ్యలో, యుద్ధంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, మధ్యలో దేవుడు మమ్మల్ని వదిలేసాడండి అని చేతులు ఎత్తేలా, మధ్యలో దేవునికి ఏం చెల్లించారు? మధ్యలో, ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద బ్యాటిల్, కృతజ్ఞత మధ్యలో. దానియేలు గురించి చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. ఎప్పుడండి? ఎప్పుడు దానియేలు శాసనం సంతకం చేయబడి. ఏ శాసనం? రాజగు దర్యావేషు పేరట కాకుండా వేరే వారి పేరట ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏముంది? సింహాల బోను. ఏ బోను? రాజు ఏం చేశాడు? దానికి ఏం చేశాడు? శాసనం చేసి ఏం చేశాడు? సంతకం చేశాడు. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు. బాబా, ఎప్పుడు? శాసనాలు సంతకం చేయబడి శ్రమ వస్తుంది, శ్రమ వచ్చినా పర్లేదు, ప్రభు నిమిత్తమై శ్రమ పడినా పర్లేదు, నాకు ఆయన స్తుతించకుండా నేను ఉండలేను. ఆయనను స్తుతించకుండా నేను ఉండలేను. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని నేను ఆయన్ని స్తుతించకుండా ఉండలేను. 11వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6:11లో ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు. ఏం చేస్తున్నాడు దానియేలు? దేవుని ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన అంటే యేసయ్యను ఏం చేయటం?
కొన్నిసార్లు మనం అధికారుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం, అయ్యా అయ్యా నువ్వే మా దిక్కయ్యా, అయ్యా అయ్యా ఇంక మాకు వేరే దిక్కు లేదయ్యా, అయ్యా నువ్వే మా దిక్కయ్యా. అధికారుల దగ్గర బతిమలాడటం కాదు, ప్రార్థన అంటే యేసయ్య దగ్గర బతిమలాడుకోవటమే. బతిమలాడుతున్నాడంట బాబా, ట్రెమెండస్ కదండి. కృతజ్ఞతాస్తుతి మధ్యలో 16వ వచనం, దానియేలు గ్రంథం 6:16, ఎప్పుడైతే దేవుని కృతజ్ఞత చెల్లించాడో 16 వచ్చి చూడండి. అంతటా రాజు ఆజ్ఞగా బంట్రౌతులు దానియేలు పట్టుకొని పోయి సింహముల గోల పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పిన. హల్లెలూయా. ఒక రాజు అన్నాడండి, ఒక అన్యుడైన రాజు. దానియేలు భక్తి, దానియేలు ప్రార్థనా జీవితాన్ని చూసి, అనుదినము నీవు తప్పక సేవించున్న నీ దేవుడే నిన్నేం చేస్తాడు. అంతే. ఈరోజు మీ సమస్యల నుండి మీరు బయటపడతారు. చూసారా, మీరు దినదినము సేవించుచు నమ్మకంగా వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నారు. చూసారా, మన దేవుడే మనకు రక్షణ దయచేయునుగాక. హల్లెలూయా. విడుదల దయచేయునుగాక. ఏమండి, వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు ఆయన. వదిలిపెట్టాడు ఆయన. ఎవ్వరిని వదిలిపెట్టాడు. సమయం పెట్టాడు. చూడండి, మిమ్మల్ని స్వస్థపరచడానికి ఒక సమయం పెట్టాడు, మీ బిడ్డలను ఆశీర్వదించడానికి ఒక సమయం పెట్టాడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. మీరు అనుదినము సేవించుచున్న దేవుడే. తప్పక ఆ మాట ఉంది కదా, తప్పక నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్నేం చేస్తాడు, రక్షిస్తాడు. దానియేలు శ్రమ మధ్యలో, యుద్ధము మధ్యలో దేవునికి ఏం చెల్లించాడు, కృతజ్ఞత. యోనా జీవితం కూడా చూడండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం. యోనాని ఎత్తి ఏం చేశారు, సముద్రంలో పడేశారు కదండి. సముద్రంలో పడేశారు. ఒక పెద్ద తిమింగలం వచ్చి యోనాని ఏం చేసింది, మింగేసింది. మింగిన తర్వాత యోనా చేప కడుపులో ఉన్నాడండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. చదవండి. కోపములో ఉండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి. 9వ వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఎప్పుడండి ఈ మాట నింది యోనా? చేప కడుపులో, ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద బ్యాటిల్, శ్రమలో మధ్యలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కు బలులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ఏం చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యలో పౌలు శీలలు కూడా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం చూడండి. పౌలు శీలల జీవితం కూడా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వాక్యం. అపోస్తుల కార్యాలు 16:25. అయితే ఎప్పుడండి? 23 చదవండి. 23 చదవండి పైన. వారు చాలా దెబ్బలు కొట్టి, ఎన్ని కొట్టారు చెప్పండి, ఎన్ని కొట్టారు? ఆ దెబ్బలు కొట్టించుకుంటారు. మనమైతే ఏం చేసేవాళ్ళం? ఎందుకురా క్రీస్తు ఆశీర్వాద సంఘం అంటే దీనికి వస్తున్నా? దెబ్బలు కొట్టించుకోవడం అవసరమా? అవమానాలు పట్టడం అవసరమా? నిందలు మోయటం అవసరమా అని ఏం చేసేవాళ్ళం? చర్చి మారదాం లేరా, అటు పోదాం లేరా, ఇటు పోదాం లేరా, ప్రార్థన చేయకుండా ఉందాం లేరా, ఇంట్లోనే ప్రార్థన చేసుకుందాం లేరా. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి ఏం చేశాడు? ఖైదీలను ఏం చేస్తారు? రండయ్యా, దండేసి రండయ్యా, అబ్బా ఘనకార్యాలు చేశారు రండయ్యా. అట్ట దేశం బారు ఏం చేస్తారు?
పౌలు లేదు, శీల లేదు, ఫిలిప్పాస్ లేదు, ఎవరు లేదు. ఏం చేస్తారు చెప్పండి? త్రోసి. ఏం చేశారు? ఎట్ట దోశాడు ఆయన అయ్యగారు. త్రోసి వారి కాళ్ళకి ఏం వేశారు? బొండ వేసి. ఇంత ట్రీట్మెంట్ అయిన తర్వాత 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు ఏం పాడారండి? ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద బ్యాటిల్, శ్రమలో, కష్టములో మధ్యలో, యుద్ధము మధ్యలో కీర్తనలు పాడారంట. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఏం పాట పాడుంటారు? నేను అనుకుంటా, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో మహావినోదు డాపర సహాయుడై నన్బ్రోచును అభయమేపుడానంద మానందమౌగ దేవుడే. వాళ్ళు ఆ పాట పాడారో నాకు తెలియదు. పరలోకానికి వెళ్ళి పౌలుని అడిగితే, పరలోకానికి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి తెలుసా? పౌలుని కలుసుకుంటాం మనం. అసలు ముందు యేసయ్యని కలుసుకునే తృప్తి పొందుతాం, పౌలుని అడుగుతాం కదండి. చర్చికి వస్తే ఎస్తేర్ అక్కడ నేను కలుసుకుంటలే, అక్కడ బాగున్నావంటలే. రేపు పరలోకానికి వెళ్తే కూడా అంతే. పౌలు గారు ఆ రాత్రి మీరు ఏం పాడారండి పాట అంటే ఆయన చెబుతాడు, భలే పాట పాడామయ్యా. అంత శ్రమలో కూడా దేవునికి ఏం చెల్లించాం? కృతజ్ఞత. ఇప్పుడు చెప్పండి, 3 రకాలైన ప్రజల గురించి విన్నాం. ఒకటి, థ్యాంక్ గాడ్ ఆఫ్టర్ ద బ్లెస్సింగ్. రెండవది, థ్యాంక్ గాడ్ బిఫోర్ ద బ్యాటిల్. యుద్ధము మధ్యలో, సమస్యల మధ్యలో, అనారోగ్యం మధ్యలో దేవునికి స్తుతి చెల్లించడం నేర్చుకున్నాం. మూడవది, థ్యాంక్ గాడ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద బ్యాటిల్. యుద్ధపు మధ్యలో కదండి. ఏ రకమైన కృతజ్ఞతకు మీరు ఇష్టపడుతున్నారు? దీవెన పొందిన తర్వాత కృతజ్ఞత చెల్లించాలనుకుంటున్నారా? దీవెనకు ముందుగానే కృతజ్ఞత చెల్లించాలనుకుంటున్నారా? లేకపోతే సమస్యల మధ్యలోనే దేవునికి కృతజ్ఞత చెల్లించాలనుకుంటున్నారా? కృతజ్ఞత మాత్రం చెల్లించాలి, అది మీకే వదిలిపెడతాను. 3 విషయాలు చూపించి ప్రార్థన చేస్తాను. యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్ టువర్డ్స్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి కృతజ్ఞత చెల్లించిన 3 వైఖరులు మీకు చూపించాలని ఇష్టపడతాను. 3 రకాలైన మనుషులు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో వారు దేవునికి కృతజ్ఞత చేశారు. ఎలా చేశారు చూడండి. వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ వైఖరి ఎలా ఉందో చూడండి. ఒకటి, పీపుల్ హూ నెవర్ గివ్ థ్యాంక్స్. ఒకడున్నాడు, వాడి జీవితంలో వాడు దేవునికి ఎప్పుడూ దేవునికి ఏం చెల్లించలేదు. చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయం. లోకాసు వార్తలోనే ఉన్నారు వీళ్ళు. లోకాసు వార్త 12వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 12. లోకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పడి, అప్పుడు అతడు నా అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాడు. చూశారండి, వీడు ఒక ధనవంతుడు. ఆ సంవత్సరం భూమి విస్తారంగా పండిందంట. చెప్పండి, భూమి
విస్తారంగా. అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? వాడు ఏమనుకున్నాడు తెలుసా? నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకేం చాలదు, స్థలము చాలదు, కాబట్టి నా కొట్లు విప్పి నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ఏమంటాను. ఏమండి, వీడెవరిని మర్చిపోయారు చెప్పండి? అసలు ఆ భూమి పంట పండటానికి కారణం ఎవరు? అవునా? ఆయన సకాలంలో వర్షం ఇవ్వకపోతే, భూమికి ఆజ్ఞ ఇవ్వకపోతే భూఫలం పొందేదా? వచ్చేదా? అసలు వాడు తినటానికి వచ్చేదా? వాడు మాట అంటానికి వచ్చేదా? ఒక ఆయన అంట బాగా మంచి ఆదివారం పూట మటను మొత్తం చేసుకొని కొట్ట పెట్టుకొని తినటానికి అటు కూర్చున్నాడంట. వాళ్ళ భార్య కిచెన్లో నుంచి చెప్తుందంట, ప్రార్థన చేసుకుని తినయ్యా, అయ్యా ప్రార్థన చేసు. వీడు మూర్ఖుడు ఏమన్నాడు తెలుసా? నేను దేవునికి ప్రార్థన చేయాల్సిన పని ఏంది? ఇది ఎవరిది? నా కష్టార్జితం. నేను శ్రమ పడితే, నేను కష్టపడితే ఇది వచ్చింది, నేను తెచ్చుకుంటే ఇది వచ్చింది, నువ్వు చేసావు కాబట్టి నేను ఇదంతా కానీ దేవుంది కాదు, నేను ప్రార్థన చేయాల్సిన పని లేదు పిచ్చోడు అని చెప్పలేకే తింటా అట్ట లేచి ఒక ముద్ద పెట్టుకుని అట్లా లేచాడంట. ఎక్కువలు వచ్చి గదిలో పోయేసరికి కుక్క వచ్చిందంట, మొత్తం తిని పెట్టిందంట ప్లేట్లో. చూసారా? వీడు కూడా ఏమనుకున్నాను తెలుసా? ఇదంతా నాదే అని నా ప్రాణంతో నా ఆస్తి దేవుని మీద మనసు లేకుండా కదండి. భూమి మీద ఈ రోజు వరకు సజీవులముగా ఉన్నందుకు మనం దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత. కాలేబు నాకు పాట రాశాడు, ప్రాణము నాలో ఉన్నంత వరకు నిన్ను నేను మరువను దేవా, నా ప్రాణము నాలో ఉన్నంత వరకు నిన్ను నేను మరువను దేవ. ఆయన చేసిన మేలు మర్చిపోతే ఎట్లా? పీపుల్ హూ నెవర్ గివ్ థ్యాంక్స్. దేవునికి ఎప్పుడు కూడా వాళ్ళు వారి నోటితో దేవునికి ఏం చెల్లించరు? వీళ్ళు మొదటి రకం. మనం అలా ఉండకూడదు. మన జీవితాల్లో ఏది చేసినా కేవలం ఆయన ఇచ్చిందే, ఆయన చేసిందే కాబట్టి ఆయనకి మనం నిరంతరం ఏం చెల్లించాలి? కృతజ్ఞత. రెండవది, పీపుల్ హూ గివ్ థ్యాంక్స్ బట్ ఆర్ హిపోక్రిటికల్. కృతజ్ఞత చెప్తారు కానీ ఎలా చెప్తారో తెలుసా? వేషధారుల వలె చెప్తారు. వీళ్ళు ఎవరో చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయం. లోకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు నిలువబడి, దేవా. చూడండి, పరిసయ్యుడు ప్రార్థన ఎట్లా చేస్తాడు? నేను చోరులు అంటే దొంగలాగా, అన్యాయస్తుల్లాగా, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలెనో ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు. వీడు చూడండి ఇతరులతో పోల్చుకుంటాడు, వేషధారి. కృతజ్ఞత చెల్లిస్తాడు కానీ ఎలా చెల్లిస్తున్నాడు? వేషధారి. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటాడు. మందిరానికి వస్తాడు కానీ తన జీవితాన్ని చూసుకోడు, ఇతరులతో పోల్చుకుంటాడు. వాళ్ళు ఇలేదు కాబట్టి నేను ఈయను, వాళ్ళట్ట కాబట్టి నేను ఇట్ట. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మనం ఇతరులతో ఏం చేయకూడదు? పోల్చుకోకూడదు. మన భక్తి మనదే. ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటాడు, నీ మట్టుకు నీవు దేవుని యందు అంతే. తర్వాత చూడండి ఏమన్నాడు 12వ వచనం, వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో తనలో తాను ఏం చేస్తున్నాడు? అయితే సుంకర మాత్రం దూరంగా నిల్చుండి ఆకాశం వైపు, దేవా పాపినైన నన్ను. యేసుప్రభువు 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళని మీతో చెప్పుచు, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడునని చెప్పాను. దేవుని మందిరానికి వస్తాడు కానీ ఇతరులతో పోల్చుకుంటాడు వేషధారులాగా. నేను వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, చోరుల్లాగా, అన్యాయస్తులాగా, ఇదిగో వీళ్ళలాగా లేను, సొంకరలాగా లేను.
ఎందుకు? ప్రభు వాళ్ళని చూడమన్నాడా? యేసయ్య ఏం చెప్పాడు చెప్పండి? మీ ఇంటి ఎదురోళ్ళని చూడమన్నాడా? ఈ లోకంలో ఎవ్వరు పరిశుద్ధులు లేరు. మన గురి మనం చూడాల్సింది విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడునైనా ఆయనే. వీడు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు, కానీ ఎలా చెల్లిస్తున్నాడు? వేషధారిలాగా. మనం అలా చెల్లించకూడదు. ఆఖరిది, ఏ ఫ్యూ హూ జెన్యూన్లీ గివ్ థ్యాంక్స్. నిజంగా దేవునికి కృతజ్ఞత చెల్లించిన కొంతమందిని చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి చదివితే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోచు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచొచ్చు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా ఆ 90. ఈ ప్రశ్న ఈరోజు కూడా ఉందండి. యేసు ప్రభు సంఘాన్ని అడిగే ఒక ప్రశ్న ఏం తెలుసా? ఆ 90 ఎక్కడా? మిగతా వాళ్ళు ఏరి? నీకొక్కడికే కాదే నేను అద్భుతం చేసింది, నువ్వు ఒక్కడివే కాదే బాగుపడింది. ఈ సంవత్సరంలో మేలులు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారే నా దగ్గర. అనారోగ్యం వచ్చినప్పుడు బాగు చేయబడిన వారు చాలామంది ఉన్నారే. ఆర్థికంగా దీవించబడిన వారు, కుటుంబాల్లో ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు ఉన్నారే. ఏరి ఆ 90? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసయ్య క్రైస్తవ సంఘానికి వేస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఆ 90 ఎక్కడ? వేర్ ఆర్ ద 9? ఆ 90 ఏది? అప్పుడు చూడండి ఏం జరిగిందో. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగపడలేదని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసమో నిన్ను స్వస్థపరిచినని వానితో. చూడండి, జెన్యూన్లీ గివ్ థ్యాంక్స్. ప్రభువుకి నిజంగా కృతజ్ఞత చెల్లించిన ఈ సమరయుడిలాగా మనం అంటున్నామా? దేవునికి నిజంగా యథార్థంగా, ప్రభువా నా జీవితంలో నువ్వు చేసిన మేలులు అనేకమైనవి చేసావయ్యా, ఎన్నో ఉపకారాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసేవేసయ్యా, నేను వాటిని మరువను. ఇదిగో ఈ సంవత్సరపు కృతజ్ఞత ఆరాధనలో చూడండి, దేవునికి ఇవ్వటానికి కృతజ్ఞతకి సంబంధం ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు చేసిన మేలుకి ఏమిచ్చినా మనం ఆయన రుణాన్ని తీర్చుకో. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమును ఏం చేస్తాను? ఆయనకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించేదనన్నాడు దావీదు. ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి, సనుగు కొనక ఇవ్వాలి, బలవంతముగా కాక ఉత్సాహముగా ప్రేమతో ఔదార్యంగా ఇవ్వాలి దేవునికి. చూసారా? ప్రభు నీ జీవితంలో నా జీవితంలో చేసిన మేలుకి రేపు గొప్ప అవకాశం. మన సంఘంలో సాంవత్సరిక కృతజ్ఞత అర్పణల పండుగ. మీరు ఎంతమంది సిద్ధపడ్డారో నాకు తెలియదు. ఆ 90 ఎక్కడ? దేవుడి రాత్రి కూడా మనతో అంటున్నాడు, నేను అందరికీ మేలు చేశా, అన్ని కుటుంబాల్లో దీవెనలు చేశా, అన్ని కుటుంబాల్లో ఆశీర్వాదకరమైన కార్యాలు చేశా. దేవుడికి మీరేం చేస్తున్నారు? ఈ అన్యుని వలె దేవుని మహిమపరచువాడు లేడా? ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చేసిన మేలుల కొరకై కృతజ్ఞత హృదయంతో వద్దాం, కృతజ్ఞత కానుకతో వద్దాం. సంవత్సరం అంతా, ఈ సంవత్సరంలో ఎన్నో శోధనలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీటి అనుభవాల్లో దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, మన జీవితాల్లో చేసిన మేలులకై రేపు ఉదయం మనం కృతజ్ఞత కానుకలతో, కృతజ్ఞత హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వద్దాం. ఇది కృతజ్ఞత స్తుతి పండుగ. చెల్లిద్దామా? దేవుని కృతజ్ఞత చెల్లిద్దామా? 3 రకాలైన వ్యక్తులను చూసాం. 3 కేటగిరీస్ ఆఫ్. ఒకటి,
థ్యాంక్ గాడ్ ఆఫ్టర్ ద బ్లెస్సింగ్. దీవించబడిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళని చూసాం. రెండవది థ్యాంక్ గాడ్ బిఫోర్ ద బ్యాటిల్. యుద్ధానికి వెళ్ళే ముందుగానే వీళ్ళు దేవునికి ఏం చెల్లించారు? కృతజ్ఞత. మూడవది థ్యాంక్ గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద బ్యాటిల్. యుద్ధము మధ్యలోనే దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారిని చూసాం. తర్వాత 3 రకాలైన వైఖరులు చూసాం. అసలు దేవునికి ఎప్పుడు కొంతమంది ఏం చెల్లించడం లేదు. ఆయన ఎన్ని మేలులు చేసినా ఏమంటాడు? నా ప్రాణమా సుఖించుమో, తినుమో, నా కొట్లు, నా అంతేగాని వాడు దేవునికి ఏమీ లేదు, చోటి లేదు. దేవుడు అట్టాటోని చూసి ఏమంటాడు తెలుసా? వెర్రివాడా, ఈ 2024 సంవత్సరంలో ఎగిరిపోయేవాడివే, ఎన్ని శోధనలు తప్పించా నేను, కనీసం కృతజ్ఞత చెల్లించవా? లేదా క్రిస్మస్ మొత్తం అయిపోయింది అనబాకు. దేవుడు చేసిన మేలుకై దేవునికి ఏం చెల్లించాలి? నవ్వుతున్నారు చూసారా? దేవుడు చేసిన మేలుకై దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞత. రెండవది వేషధారుల వలె కదండి. కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థనకు వచ్చి వారిని వీరిని చూసి ఏం చేస్తారు? ప్రభా నేను అట్టున్నందుకు ఇట్టున్నందుకు కృతజ్ఞత. దానికి కాదు, నిన్నుగా ప్రభు చేశాడు. నిన్ను వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోమని చెప్పాల, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోమని. ప్రభా నా వ్యక్తిగత జీవితంలో నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. ఒక మధ్యరాత్రి నాకు అసలు గ్యాస్ ఫామ్ అయింది భయంకరంగా. ఇంటి దగ్గర నుంచి, అప్పుడు ఎదురింటికి హాస్పిటల్ ఉండేదిగా, ఆ హాస్పిటల్ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు ఈ ఇంజక్షన్ వేయలేమంటే మనం ఏం చేస్తామండి? వాడు నిద్ర మంకుతున్నాడో ఎట్టన్నాడో నాకు తెలియదు. నేను పాషం గారు వెళ్ళి ఇంజక్షన్ వేయనంటే ఇంజక్షన్ వేయాలి మాకు దగ్గర లేదండి. ఏది ప్యాంట్ ఆప్ ఇంజక్షన్, గ్యాస్ ఫామ్ ఇంజక్షన్ వేయండి, బాగా సివియర్గా వచ్చింది పాష గారికి అని పాషం గారు అడుగుతుంది. నేను కూడా అడుగుతున్నా, ఆ ఇంజక్షన్ లేదండి, పోయి తెచ్చుకోండి 2 గంటలప్పుడు. హాస్పిటల్ ఆడ నుంచి కక్కుతా రోడ్డు మీద కక్కుతా అపోలో హాస్పిటల్ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళా. అలాంటి పరిస్థితుల్లో కృపగల దేవుడు ఆయన కాపాడకపోతే కదండి, ఆయన కాపాడకపోతే ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఈ సంవత్సరం ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనల మధ్యలో దేవుడు మనల్ని కాపాడాడో, తప్పించాడో, వాటన్నిటికై దేవునికి మనం ఏం చెల్లించాలి? మనసారా. ప్రభా నన్ను నా బిడ్డల్ని నేను కాపాడావయ్యా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకో. ఇదిగో కృతజ్ఞత, ఔదార్యంతో కృతజ్ఞత అర్పణ తీసుకొని వస్తాను నీ దగ్గరికి. వారితో వీరితో పోల్చుకోనయ్యా. నా వ్యక్తిగత జీవితంలో, నా భార్య, నా బిడ్డల విషయంలో, నా పిల్లల విషయంలో, నా కుటుంబ విషయంలో, వ్యాపారాల విషయంలో, పెట్టుబడుల విషయంలో మమ్మల్ని ఎక్కడ సిగ్గుపడనీయకుండా, అవమానం నొందనీయకుండా మా జీవితాల్లో చేసిన మేలుకై ఇదిగో నీకు ఇస్తున్నాం తండ్రి, కృతజ్ఞత. మూడవది ఆ 9 ఎక్కడ? 10 మంది శుద్ధులయ్యారు, 9 మంది ఏమయ్యారు? కనీసం వచ్చి దేవునికి ఏం చెల్లించలేకపోయారు. యేసయ్య అడిగాడు, ఏరా 9 మంది, వేర్ ఆర్ ద 9? ఆ 9 మంది మనబోటోళ్ళే, మేలు పొందుతారు, వెళ్ళిపోతారు. కానీ ఒక్కడు గొప్ప శబ్దముతో వాడి జీవితంలో జరిగిన మేలులు జ్ఞాపకం చేసుకొని మనసారా నోరారా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే అప్పుడు యేసయ్య అన్నాడు, నీవు లేచి వెళ్ళుము, నీ విశ్వాసము నిన్నేం చేసింది? స్వస్థపరిచింది. పో, నీకు నిజమైన స్వస్థత. కృతజ్ఞతతో దేవుని సన్నిధికి వద్దాం. రేపు ఉదయం మొదటి వర్తమానం, రెండో వర్తమానం కూడా కృతజ్ఞతే. దేవునికి కృతజ్ఞత ఎన్నిసార్లు, 30వ తారీఖు 31 కూడా కృతజ్ఞతే.
ఏమి చెల్లించిన ఆయన రుణం తీర్చుకోలేం. కృతజ్ఞత కృతజ్ఞత. ప్రభు మన జీవితాల్లో చేసిన మేలులకై కృతజ్ఞత చెల్లిద్దాం. కృతజ్ఞత చెల్లిద్దామా? అందరూ ఎక్కడ కూర్చుండే వాళ్ళు అక్కడ కూర్చోండి, లేచే వాళ్ళు లేచి